స్వామియే శరణమయ్యప్ప. నమస్తే స్వామి అందరికి. నా ఈ 25 సంవత్సరాల జర్నీలో మొదటిసారి ఈ సంవత్సరం అయితే అయ్యప్ప మాల నేను వేసాను. ఎప్పటి నుంచి స్వామిమాల వేద్దాం అనుకున్నాను, కానీ ఈ సంవత్సరం నాకైతే దేవుడు అనుగ్రహించారు. నేనైతే నవంబర్ 12న బుధవారం నాడు మాలేశాను. ఆ రోజు స్వామిమాల వేయడానికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకువెళ్లి వేపకుంట ముత్యాలమ్మ తల్లి గుడి పక్కన ఉన్న పీఠంలో గురుస్వామి దగ్గర నేనైతే మాల వేసుకున్నాను. సో తెల్లవారుజామున పూజలో పాల్గొని హారతి ఇచ్చేసుకొని ఇంట్లో కొంచెం భిక్ష చేసి అక్కడ నుంచి నేనైతే సింహాద్రప్పన్న స్వామి దర్శనం కోసం సింహాచలం అయితే వచ్చేసాను. సో ఫస్ట్ అయితే తొలి పంచకం దగ్గర కొబ్బరికాయ తులసి సమర్పించేసి అక్కడ సింహాద్రప్పన్న స్వామి విగ్రహం దగ్గర దీపం వెలిగించేసి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకున్నాను. ఈ దీక్ష అన్ని రోజులు ఆ స్వామి అనుగ్రహం ఉండాలని. సో ఫైనల్ గా నేనైతే కొండ మీదకి రీచ్ అయిపోయాను. అక్కడ జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు, కానీ కొంతసేపు లైన్ లో ఉండి ఫైనల్ గా ఆ సింహాద్రప్పన్న స్వామి దర్శనం అయితే చాలా బాగా అయింది. నేను మాల వేసిన మొదటి రోజు సింహాద్రప్పన్న స్వామి దర్శనం చేసుకోవడం కూడా ఒక అదృష్టమనే భావించాను. అక్కడ నుంచి అలా ఆర్తి మాత వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. నేనైతే ఇప్పటి వరకు ఏ దేవుడి దీక్ష తీసుకోలేదు, మొదటిసారి కాబట్టి బొట్టు పెట్టుకోవడం కూడా రాలేదు. దానికోసమే మౌని మాత నాకు హెల్ప్ చేస్తుంది. ఇంకా అలా సాయంత్రం మా ఇంట్లో అయ్యప్ప స్వామి దగ్గర దీపం పెట్టేసి నేనైతే పీఠానికి వచ్చేసాను. నేను వచ్చేసరికి భజన అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా మందికి తెలిసే ఉంటది, పొద్దున్న సాయంత్రం దేవుడికి హారతి ఇచ్చే ముందు దేవుడి పాటలతో ఇలా భజన అయితే చేస్తారు. సో అలా భజన కంప్లీట్ అయిన తర్వాత హారతి ఇవ్వడం అయితే మొదలు పెట్టేశారు. హారతి ఇచ్చిన తర్వాత ఆ కర్పూర జ్యోతి ఆగేంత వరకు స్వాములందరూ కూడా అయ్యప్ప శరణం అయితే చేస్తారు. నాన్ స్టాప్ గా అయ్యప్ప శరణం చేస్తూనే ఉంటారు. ఆ కర్పూర జ్యోతి ఆగిన తర్వాత స్వాములందరూ దేవుడికి దండం పెట్టుకొని అక్కడ నుంచి ప్రసాదం తినడానికి అయితే వచ్చేసాము. ఈ స్వామి చూసారా, ప్రసాదం తినకుండా ప్రసాదం పెట్టుకునేందుకు ఇచ్చిన ఆకు ప్లేట్ ని ఎలా తింటున్నారో. ఫైనల్ గా నా మొదటి రోజు దీక్ష అయితే చాలా బాగా అయింది. మరిన్ని వీడియోస్ తో మీ ముందుంటాను. ఈ వీడియోని లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. స్వామియే శరణమయ్యప్ప.